కల్తీ పాల వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకుందన్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారుల పనితీరును పరిశీలించిన ఎమ్మెల్యే అక్కడ పరిస్థితిని వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితుల వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ అందించినట్లు చెప్పారు. కల్తీ పాలు విక్రయిస్తున్న నిందితుడు గణేష్ను రిమాండ్కు తరలించినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. గత 2 రోజులుగా ఏదైతే నగరంలో పాల కలుషితం పైన జరిగిన సంఘటనలు, ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ కూడా మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఎక్కడా కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తే ప్రభుత్వ యంత్రాంగ పరంగా ఈ కూటమి ప్రభుత్వం ఉపేక్షించబోతుంది. ఎందుకంటే మేము ఇంత చిత్తశుద్ధితోటి సమయం సందర్భం లేకుండా పనిచేస్తా ఉన్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగం కూడా అదే విధంగా స్పందించాలి, పనిచేయాలని మేము ఆశిస్తూ ఉంటాం. ఈ రోజున ప్రభుత్వ యంత్రాంగం నాయకత్వం, కూటమి నాయకత్వం ఇంత సమర్థవంతంగా పనిచేసింది కాబట్టే సుమారు 300 పైన శాంపుల్స్ అన్నది మేము కలెక్ట్ చేయగలిగాం, నిర్ధారించగలిగాం, ఎవరు ఎఫెక్టెడ్ అన్నది కూడా గుర్తించగలిగాం. ఈ రోజు కూడా టెస్టింగ్స్ ఇంకా ఆపలేదు, ఇంకా శాంపుల్స్ అన్నది కలెక్ట్ చేస్తున్నాం. జియో కోఆర్డినేట్స్ ద్వారా నోటిఫై అయిన ప్రతి ఒక్కరూ ఒక ఆరోగ్య స్థితిగతులు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటా ఉన్నాం. మెరుగైన వైద్యం అందించడానికి హాస్పిటల్లో ఉన్న వారికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రెయిన్బో హాస్పిటల్లో ఉన్న 3 పిల్లలు కూడా యూరిన్ డిశ్చార్జ్ అనేది మొదలైంది, అంటే ఆరోగ్యపరంగా మెరుగుపడ్డారు. మేము నిన్ననే చెప్పున్నా, రెయిన్బో హాస్పిటల్లో ఒక బేబీ కోసం విజయవాడ నుంచి హై అండ్ డయాలసిస్ ఎక్విప్మెంట్ కూడా తెప్పించున్నాం. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, వైద్యపరంగా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకండి, అవసరమైతే హయ్యర్ సెంటర్కి తీసుకెళ్ళండి, లేకపోతే ఎక్విప్మెంట్ అని తెప్పించగలగాలి అన్నారు. ఆయన యొక్క సూచనల మేరకు వైద్య వ్యవస్థతోటి చర్చించి గౌరవ కలెక్టర్ గారు కానీ, నేను కానీ, ఎంపీ గారు కానీ ఆ హై అండ్ డయాలసిస్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చున్నాం. గత 2 రోజులుగా ఏదైతే